హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. సో ఏంటి దుప్పట్లు మడతేస్తున్నాను అనుకుంటున్నారో, చూసారు కదా మొత్తం కంప్లీట్గా అన్ని బెడ్స్ మీద బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ తీసేసాను. ఇంకా కర్టెన్స్ కూడా తీసి వాష్ చేయాల్సింది ఉంది. మొత్తం ఈరోజు అంతా కూడా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేశాను. 5th డే రోజు రెగ్యులర్గా నేను ఇలాగే క్లీనింగ్ చేసుకుంటానండి. లాస్ట్ టైం కూడా మన సబ్స్క్రైబరు మీరు అన్ని టచ్ చేస్తారా ఎలాగా అని అడిగారు. సో అప్పుడు నేను కామెంట్ సెక్షన్లో రిప్లై చేయలేదు. బట్ ఒక మాట అండి, కంప్లీట్గా ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకునేటప్పుడు మనకి ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు చెప్పండి. అందుకని చెప్పేసి అన్ని టచ్ చేయక తప్పదు. ఇక ఆ దేవుడి మందిరం వైపు మాత్రం వెళ్లకుండా చూసుకుంటాను. ఇంకా మిగిలిన అన్నీ కూడా ముట్టుకుంటాను. ఏదైనా ప్రత్యేకంగా దేవుడికి చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం కొంచెం సరుకులు అవసరమైనన్ని బయట నుంచి తెప్పించి ఆ పని వరకు చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మొత్తం అన్ని ముట్టుకోకుండా ఉండడము, గుర్తుపెట్టుకోవడం ఇదంతా ఒక్క రోజు పని కాదు కదండి. సో అందుకని చెప్పేసి మిగిలినవన్నీ అలాగా కలిపేసుకున్న, పూజ చేసుకునేటప్పుడు వేసుకునే బట్టలైనా లేదు ఏదైనా నైవేద్యానికి చేయాల్సినవి అయినా కొద్ది కొద్దిగా ఆ అవసరం ఉన్నప్పుడు మనం శుభ్రంగానే ఉంటాం కాబట్టి బయట నుంచి తెప్పించుకొని ఆ పని వరకు చేస్తూ ఉంటానన్నమాట. సో లాస్ట్ టైం అడిగారు, బట్ నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. కాకపోతే దుప్పట్లు అంటే ఈ మా ఇంట్లో మనుషులు తక్కువ మంచాలు ఎక్కువ అన్నట్టు ఆ బెడ్షీట్లు అన్నీ కూడా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా అన్ని రోజులు వీళ్ళ మీద ఆధారపడుతూ వాటిని చిరాగ్గా చూడలేను. సో అన్నిటిని ముట్టుకుంటానని చెప్పేసి మొత్తం అన్నీ కూడా లాస్ట్లో తీసేసి ఇదిగోండి ఇవాళ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా సార్ట్ అవుట్ చేసేసి పెట్టేశాను. ఇంకా ఈ రోజు మెయిన్గా వీడియో అయితే మీకు నేను ఇండక్షన్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. అది ఎక్కువ రోజులు వాడక కింద పెట్టడం వల్ల జిడ్డు పట్టేసినట్టుగా అయిపోయింది. సో రోజు అనుకుంటున్నాను, అండ్ మీతోటి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటానని. సో ఈ రోజే కదా మెయిన్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ దుప్పట్లన్నీ తీసేసి వాటన్నిటిని ఉతికి అవి ఆరిన తర్వాత తీసి రెగ్యులర్ బట్టల మిషన్లో వేసి ఈ పని అంతా చేసేసరికి నా పని అయిపోయింది. సో అందుకని చెప్పేసి స్టార్ట్ అయితే చేస్తే చిన్నగా ఇక ఆ మోటివేషన్ అనేది మనకి రెగ్యులర్గా ఉంటుంది. మొదలే పెట్టలేదు అనుకోండి మళ్ళీ ఇంకెప్పుడుకో మొదలు పెడతాం. అందుకని ఇండక్షన్ స్టవ్ అది మొన్న కూడా అవసరమయ్యి నేను మా నైబర్కి ఇవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా చూస్తే చాలా జిడ్డుగా అనిపించింది అనమాట. నాకే నచ్చలేదు. సో అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా దాన్ని ఒకరోజు క్లీన్ చేయాలి అని చెప్పి. కాకపోతే ఈ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏంటంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అవి అందులోకి పోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మిక్సీ ఇలాంటివి అలాంటివి. సో అందుకని చెప్పి ఇది ఎక్కువగా జిడ్డు పట్టేసింది. ఇక స్క్రబ్బర్ వేసి అదేసి ఇదేసి తోమామనుకోండి దాని మీద ఉండే మంచి ఫినిషింగ్ పెయింట్ అనేది పోతుంది. సో దానికోసం నేను ఇక్కడ ఈ క్లెన్జింగ్ క్రీమ్ అని ఉంటుంది బ్రాండ్ది, సిఫ్ బ్రాండ్ది. సో ఇదేంటంటే వేసి కాసేపు ఉంచామంటే అది ఎంత గట్టి జిడ్డైనా సరే, ఈవెన్ టైల్స్ మీద కొన్ని నెలల పాటు పేరుకుపోయిన జిడ్డు అయినా సరే ఈజీగా వదిలేస్తుంది. సో మనం ఎక్కువ స్క్రబ్ చేయకుండా దాని మీద ఉన్న ఫినిషింగ్ డ్యామేజ్ అవ్వకుండా చేయొచ్చు. అందుకనే నేను ఎప్పుడు స్క్రబ్బర్ కమ్ స్పాంజ్ ఉన్న స్క్రబ్బరే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో అయితే. అవి దేనికి ఫ్రీగా వచ్చాయో మరి అవే కొనుక్కొచ్చానో గుర్తులేదు, కానీ ఇప్పుడు నేను వాడేది లాస్ట్ అనమాట. దానివల్ల ఎక్కువ ఫోమ్ లాగా మనకి నురగలాగా కూడా వస్తుంది. సో అదేసి తోమాను, కానీ కొంచెం ఎట్లా చేసినా మళ్ళీ వాటర్ పోతుందేమో అనే టెన్షన్ తోటి గబుక్కుని తుడిచేసాను అనమాట. మనకి సైడ్స్ కింద ఉండే ఫ్యాన్ వీటన్నిటిలోకి నీళ్ళు అనేవి వెళ్ళకూడదు. మళ్ళీ కరెంట్లో పెట్టి ఆన్ చేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. కడగకుండా అలా ఉంచేసినా ఇబ్బంది లేదు, కానీ ఇలాంటి అనవసరమైనవి చేయకూడదు. అండ్ ఇది కూడా క్రీము కొన్ని కెమికల్స్ తోటి చేస్తారు కాబట్టి అంత జిడ్డు పోతుంది కదా. సో అది కొంచెం సేపు అట్లా ఒక 5 నిమిషాలు ఉందనుకోండి తొందరగా పోతుంది. అది నానడానికి మంచిగా అప్లై చేసి పెట్టాను. ఈ లోపల వైర్ ఉంది కదా, సో కొంచెం కింద ఆ పక్కల పెట్టిన దగ్గర బూజు అలా ఉంటే అదంతా తుడిచేస్తున్నాను. ఇంకెక్కువసేపు ఏం అవసరం లేదు. లైట్గా మనం ఇందాక స్క్రబ్ చేసాం కాబట్టి ఆ మెత్తగా ఉండే స్క్రబ్బర్ పాతగా అయిపోయింది, అదేం పెద్ద గరుకుగా లేదులేండి. సో దాంతో రుద్దేసేస్తున్నాను అనమాట. దీని మీద చిన్న కవర్ లాగా ఉండి అదేంటో నేను ఎంత రుద్దినా పోవట్లేదు, మురికిగా ఉంది ఏంటబ్బా అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తే దాని మీద ఒక చిన్న పల్చటి కవర్ లాగా ఉన్నది అలాగే ఉంది. నేను క్లీన్ చేసిన మురికిగా ఉంది ఏంటని చూస్తే అది తీసేస్తే చక్కగా శుభ్రం అయిపోయింది అనమాట. ఇంకా మనకేంటంటే మెయిన్గా ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు అంచులు కొద్దిగా నురుగు లాంటిది కానీ మనం అప్లై చేసింది ఏదైనా పోతుంది కదా. సో టూత్ బ్రష్ వాడి చేసుకోవచ్చు అనమాట దానికి. ఇప్పుడు మీరు గమనిస్తే నేను అంతా క్లీన్ చేసినా కూడా చుట్టూరా మీకు వైట్గా కనిపిస్తుంది. అదేంటంటే అంచులో ఇరుక్కుపోయి ఉంటుంది ఆ క్రీమ్ అనేది. సో దానికోసం మనం టూత్ బ్రష్ తోటి అని వెంటనే వైట్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ చివరిలో ఉన్నది కూడా పోయిద్ది.
సో, ఇలా సింపుల్‌గా, ఈజీగా, జాగ్రత్తగా నీళ్ళు ఎక్కువ పడకుండా ఉండేలాగా క్లీన్ చేసుకోవాలి. కాకపోతే అది కెమికల్ బేస్డ్ కాబట్టి దాన్ని నేను నీళ్లు పెట్టి క్లీన్ చేయలేదు అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాను. క్లీన్ చేస్తున్నాను. కంటికి శుభ్రంగా ఉంది. కానీ మనం యూజ్ చేసిన కెమికల్ అనేది పైన లేయర్ మీద ఉంటది కదా! అందుకని అంతా శుభ్రం అయిపోయిన తర్వాత ఆ వైపర్ ఏదైతే ఉంది, బ్రష్‌లు అవన్నీ నా చేతులన్నీ కూడా క్లీన్ చేసుకొని ఆలోచిస్తూ ఉన్నాననమాట. సరే నీట్‌గా అయితే అయిపోయింది. కానీ కెమికల్ బేస్డ్ క్లీనర్‌తో క్లీన్ చేసాం గదా! కొద్దిగా వాటర్‌తో క్లీన్ చేస్తే బావుంటుందేమో అని నా చేతులు కడుక్కున్నాక ఐడియా వచ్చి, కొద్దిగా వాటర్ దాని మీద వేసేసి టిష్యూ పేపర్ తోటి తుడిచేసాను. దీనివల్ల క్రీమ్ ఏదైతే మనం తుడిచినా కూడా దాని ప్రభావం కొంచెం ఉంటుంది గదా పైన. సో, అది లేకుండా పోతుందిలే అని ఆలోచించా. ఎంతైనా నీళ్ళతో కడగందే మన మనసుకి ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో, వాటర్ పొయ్యకుండా కొద్దిగా నీళ్లు పోసి టిష్యూ పేపర్ తడిపేసి మొత్తం అంతా కూడా తుడిచేసాను. ఇప్పుడే కొనుక్కొని, తెచ్చుకొని ఆర్డర్ చేసుకుంటే ఎలా కొత్తగా ఉంటదో అంత చక్కగా ఉంది. ఏదైనా ఒక వస్తువు క్లీన్ చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ అయితే సూపర్ లెవెల్ అనమాట. కొత్త వస్తువు కొనుక్కున్నంత హ్యాపీగా ఉంటది దాన్ని చూసి. అండ్ ఇంకా ఈరోజు కొంచెం డీటెయిల్‌గా చూయించాను. ఇక నుంచి ఎవ్రీథింగ్ మన రెగ్యులర్ రొటీన్‌తో పాటుగా హౌస్ క్లీన్ చేసుకునేది ఏ రోజు ఏమేం పని చేశానో ఇక నుంచి నా వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి. మీరు హ్యాపీగా వాచ్ చేయొచ్చు. అండ్ ఈరోజు వీడియో లేట్ అవ్వడానికి కూడా కారణం మీతో చెప్పాను గదా! సో, కంప్లీట్ హౌస్ క్లీనింగ్ చేసుకొని కాస్త నీరసంగా ఉండడం వల్ల ఎడిట్ చేసి పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట. అంతే అండి. సో, మీరు కూడా మీ ఇంట్లో స్టవ్ అయినా ఇలాగే చేసుకోవచ్చు. దేనికి పద్ధతి దానికే ఉంటుంది. అంటే మనం చేసుకునే ఆ వస్తువుని బట్టి ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ నీళ్లు పోకుండా చూసుకోవాలనేది ఆలోచించుకోవాలనమాట. ఓవరాల్‌గా మన వివేకాన్ని ఉపయోగించి చేసుకోవాలి క్లీనింగ్ అనేది. ఒకళ్ళు చూపిస్తారు ఎలా చేసుకోవాలని. కానీ మన వస్తువు ఎలా ఉందో దానికి అనుగుణంగా మనం శుభ్రం అనేది చేసుకుంటే సరిపోతుంది. సో, ఫైనల్‌గా ఎంతసేపు తుడిచినా ఇంకా కొంచెం తుడవాలని అనిపిస్తూనే ఉంటది. చూసారా ఎంత చక్కగా తళతళలాడుతుందో. బ్యూటిఫుల్‌గా ఉంది గదా! సో, నాకైతే చాలా సంతోషం అనిపించింది. మంచిగా క్లీన్ చేసేసానని. మీరు కూడా చక్కగా ఇలాగ ట్రై చేసుకోండి. ఒకవేళ కావాలంటే ఆ క్లీనర్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పిన్ కామెంట్‌లో ఇస్తాను. మీరు కూడా కావాలంటే ఎప్పుడన్నా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఏదో కొత్త వస్తువు కొన్నంత ఆనందంగా ఉందనమాట క్లీన్ చేసిన తర్వాత. అదండి ఇవాల్టి సింపుల్ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.